హాయ్ అండి, నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఫస్ట్ ఫిష్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాక ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని ఇలా ఒక్కొక్కటి రెండు ఫ్రై చేసుకోవాలి. దానికి ఇలా ఈ విధంగా ఒక్కొక్క ముక్కను ఫ్రై చేసుకున్న తర్వాత కూరకు సరిపడా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ అయితే ఒక 4-5, ఒక చిన్న సైజ్ అయితే ఒక 7-8 అట్లా పడతాయండి. 7-8 ఉల్లిగడ్డలు కోసుకున్న తర్వాత మొత్తానికి అన్నీ వేయించుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు వస్తాయి. నేను ఒక కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఇలా వేయించుకుంటున్నా. 4 పావుల నూనె పోసుకొని ఇట్లా వేయించుకున్న తర్వాత ఇది దగ్గరికి గోల్డెన్ ఎల్లో కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంతమంది ఆయిల్లోనే మసాలా వేస్తారు. అలా వేస్తే కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది. ఘాటు తక్కువ తినేవాళ్ళు ఉల్లిగడ్డలతోనే మసాలా కూడా వేసి వేయించుకోండి. లేదు అంటే ఫైనల్గా లాస్ట్లో వేసుకోవాలి. ఇట్లా ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత అందులో సరిపడా అల్లము, 1 స్పూన్ అల్లము. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ అల్లం వేసిన తర్వాత అల్లం వేసిన తర్వాత మంచిగా అందులో కొంచెం సాల్ట్ కూడా ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్న బాగా కలుపుకోవాలి. అందులో తగినంత పసుపు, సరిపడా పసుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా లైట్గా వేసుకోండి, లేదంటే నార్మల్గా వేసుకోండి. కారం కూడా మాది నార్మల్ కారం అండి, కాబట్టి నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు కారం తక్కువ ఉండేది ఉంటే కొంచెం 3 స్పూన్స్ వరకు కారం వేసుకోవచ్చు. నాది మీడియం కారం కాబట్టి నేను 2 స్పూన్స్ వేసిన. మళ్ళీ 1 స్పూన్ అంతా మసాలా వేస్తా కదా, దీనంతా మంచి కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా రెడ్గా దగ్గరకు వస్తుంది. తర్వాత అప్పుడు ఫైనల్గా మనం ఇప్పటిదాకా ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్న ఫ్రై ముక్కలన్నీ ఒకటేసారిగా మొత్తం ఇందులో వేసి ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఇట్లా మంచిగా కొంచెం స్టీమ్ అయినట్టు అయ్యి ముక్క మెత్తబడుతుంది. ఉప్పు కారం అన్నీ ముక్కలకు పడతాయి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మసాలా పొడి వేసుకొని మంచిగా కలపాలి. 1 స్పూన్ అంటే నేను మసాలాను దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా వేసి కొంచెం వేయించుకొని ఫ్రై చేసుకొని మసాలా చేసుకుంటానండి. అదే మసాలా ఇందులో వేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫిష్ ఫ్రై రెడీ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను చేసిన ఫిష్ ఫ్రై ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్